వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరు? ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా విజయం ఎవరిదో 4 రోజుల్లో తేలుతుంది. అధికారం ఎవరిది అన్న ఉత్కంఠకు తెరపడుతుంది. ఈ క్రమంలో కౌంటింగ్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. జూన్ 4న ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కౌంటింగ్పై ఫోకస్ పెట్టాయి. కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేసే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. గెలుపుపై ఇక కూటమి, అటు వైసీపీ కూడా ధీమాగా ఉన్నాయి. ప్రతి ఓటు కీలకమే అని భావిస్తున్న ఈ రెండు పార్టీలు కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. అనుసరించాల్సిన వ్యూహాలను సూచించనున్నాయి. ఈ క్రమంలోనే నిన్ననే అమెరికా నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు రేపు కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. కౌంటింగ్ ముందు రోజు నుంచే అప్రమత్తంగా ఉండాలని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. పోలింగ్ రోజు చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీ, డీజీపీకి లేఖలు రాయాలని చెప్పారు చంద్రబాబు. ఓటమి భయంతో వైసీపీ హింసకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు చంద్రబాబు. వైసీపీ విషయానికి వస్తే ఏజెంట్లకు నిన్న దిశానిర్దేశం చేశారు సజ్జల. ఈ క్రమంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటూ కూర్చోవద్దని సజ్జల హెచ్చరించారు. ఓటుపై అనుమానం ఉంటే గట్టిగా నిలదీయాలని సూచించారు. గొడవ పడే వాళ్లే ఏజెంట్లుగా ఉండాలని సజ్జల చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఏదో మనం వాళ్ళ ఆటలు సాగరించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వివాదం కొనసాగుతుంది. 6వ సంతకం లేకపోయినా తిరస్కరించొద్దు అని ఈసీ తెలపడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మొత్తానికి ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరు? ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా విజయం ఎవరిదో 4 రోజుల్లో తెలిపోతుంది. కానీ అధికారం ఎవరిది అన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఈ క్రమంలో కౌంటింగ్కు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. జూన్ 4న ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కౌంటింగ్పై ఫోకస్ పెట్టాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, రెండు పార్టీల వ్యూహాలేంటి, అధికారుల చర్యల మాట ఏంటి? నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం ముగిసింది. కౌంటింగ్కి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న పరిస్థితి అనిపిస్తుంది. కౌంటింగ్ విషయంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి, ఏ అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్పి కూడా ఇరు పార్టీలు దిశానిర్దేశం చేయబోతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చీఫ్ ఏజెంట్లకి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న కీలకమైన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడా కూడా మనం ఊరక కూర్చోవడానికి, మాట్లాడటానికి, రూల్స్ ఫాలో అవడానికి రావాల్సిన అవసరం లేదు. అట్లయితే ఇంట్లోనే కూర్చోండి. ప్రతి ఓటు కీలకమవుతున్న నేపథ్యంలో ప్రతి ఓటుపై ఎటువంటి అనుమానం ఉన్నా కానీ ఖచ్చితంగా కొట్లాడటానికి సిద్ధమవ్వాలి. తెలుగుదేశం, జనసేన ఏజెంట్లపై తిరగబడేందుకు కూడా సిద్ధమవ్వాలి. అటువంటి వ్యక్తులే రావాలని చెప్పి ఆయన చాలా కీలక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు టీడీపీ రేపు ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లకి శిక్షణా తరగతులు ఇవ్వబోతుంది. వైఎస్ఆర్సీపీ ఓటమి అంచునుంది. దీన్ని ఉద్దేశంగానే ఎన్నికల అధికారులపై, పోలీసులపై రకరకాల విమర్శలు చేస్తూ ఉంది, వారిని టార్గెట్ చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి టీడీపీ కౌంటర్ అటాక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో సీలు అలాగే సంతకం ఉన్నా లేకపోయినా వాటిని ఆమోదించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక గెజిట్ నోట్ ఇవ్వడంతో కూడా వైఎస్ఆర్సీపీ దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిన్న సాయంకాలంలోపు దీనిపై వివరణ ఇవ్వకపోతే తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి కూడా
వైసీపీ నేతలు చెప్పారు. మరి దానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. కానీ ఎక్కడా కూడా అశ్రద్ధ వహించకుండా ప్రతి ఓటుని కీలకంగా భావించాలని చెప్పి కూడా ఆ పార్టీ భావిస్తాం. దానికి అనుగుణంగానే చీఫ్ ఏజెంట్లకి రేపు చంద్రబాబు అధ్యక్షన ఒక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో వ్యవహరించాలన్న తీరుపై ఆయన చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ప్రధానంగా ఏదైతే ఈవీఎంలకు సంబంధించి ఎక్కడా కూడా పెద్దగా సమస్య ఉండదు. కానీ పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు నిర్ణయించిన దాదాపుగా 5,20,000 పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించినారు. సో ఈ 5,20,000 కూడా పూర్తి స్థాయిలో బ్యాలెట్ నమూనా. సో ఈ బ్యాలెట్కి సంబంధించి హోల్డ్ కరెక్ట్గా చేశారా, అలాగే సిగ్నేచర్ కరెక్ట్గా చేశారా, అలాగే ఏ పార్టీకి మద్దతు పలికారో ఆ పార్టీ దగ్గర కరెక్ట్గా ముద్ర వేశారా లేదా, ఇట్లా అనేక అనుమానాలకు సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కొంత వివాదం కొనసాగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ 5 లక్షల ఓట్లు అంటే దాదాపుగా చూసుకుంటే ప్రతి నియోజకవర్గానికి 3 నుంచి 3,200 వరకు ప్రతి నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ 3,000 ఓట్లే ప్రతి నియోజకవర్గాన్ని గెలుపు ఓటముని ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లపైనే సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు కూడా అర్థమవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ తమకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి కాబట్టి అవకాశం ఉన్న మేరకు వీటిని ఏదైతే పనికి రాకుండా ఇన్వాల్యూడ్ చేయాలని చెప్పి వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి టీడీపీ, అలాగే ఖచ్చితంగా మనకి ఇవే గెలుపుకు అవకాశాలు కలిగిస్తాయని చెప్పి టీడీపీ ఉంది. ప్రతి ఓటును కూడా కీలకంగా వ్యవహరించి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈవీఎంలకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రతి చోట అప్రమత్తంగా వ్యవహరించాలని శివ రెండు పార్టీలు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, చెబుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటిపైన ఈసీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ రోజు రేపు దానికి ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా? పోస్టల్ బ్యాలెట్ విషయం సంబంధించి సీలు సంతకం ఉన్నా లేకపోయినా వాటిని అనుమతించాలని చెప్పి ఈసీ ప్రకటన చేసింది. సో దానికి సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే లేదు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ నిరంజన్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా మెయిల్ ద్వారా నిన్న ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదు. సో ఎన్నికల సంఘం రియాక్ట్ అవ్వలేదు కాబట్టి హైకోర్టుకు వెళ్ళాలని చెప్పి వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు వెకేషన్ కొనసాగుతూ ఉంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్ విషయానికి సంబంధించి ఒక పిటిషన్ వేసే అవకాశం ఉంది. కానీ హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఎందుకంటే ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని ఎక్కడా కూడా దేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా సూచనలు సలహాలు ఇచ్చాయి కానీ వాటిని తిరస్కరించడం కానీ లేకపోతే మరొకటి చేసిన సందర్భాలు ప్రస్తుతం అయితే దేశంలో జరగలేదు. సో ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి మార్పులు చేర్పులు కానీ సజెస్ట్ ఇస్తే ఇవ్వచ్చు. కానీ హైకోర్టులో కూడా వైఎస్ఆర్సీపీ అనుకున్నట్లు వారికి ఫేవర్గా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే దీని పట్ల కూడా పూర్తి స్థాయి అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటుగా ఏదైతే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి కేవలం 120 మంది పరిశీలకులను నియమించారు, 55 నియోజకవర్గాలకు పరిశీలకులు లేకుండా పోయారు. ఏదైతే కడప, పులివెందుల, కమలాపురం, వినుకొండ లాంటి హై సెన్సిటివ్ నియోజకవర్గాలకు కూడా 2 నియోజకవర్గాలకు ఒక పరిశీలకులు నియమించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా టీడీపీ ఆలోచన చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు డీజీపీకి లేఖ రాయడంతో పాటు ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు, కౌంటింగ్ రోజు, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా టీడీపీ లేఖ రాసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నాగనాథ్. థ్యాంక్ యూ శివ.